గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. నిత్యం ప్రజాక్షేత్రంలో జన సైనికులు నిర్దిష్ట ప్రణాళికలతో సాగాలి. విశాఖపట్నంలో భాగంగా ఎమ్మెల్సీ నాగబాబు దిశానిర్దేశం. జెండా చూపి భారత జాతిని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్ అంశంపై మోడీ తీరుపై మండిపడ్డ సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు. ఘనంగా ప్రారంభమైన జ్ఞానాపురం శ్రీ శ్రీ ఎర్నిమాంబ ఆలయ వార్షికోత్సవాలు. నీలధార కార్యక్రమంలో భాగంగా ఘటాలతో అమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. ఇక డీటెయిల్స్ చూద్దాం. జన సైనికులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అధికారులకు సమాచారాన్ని అందిస్తూ ఉండాలి అంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు భీమిలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులకు సైనికులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగతమైన పనుల వల్ల విశాఖ రావడం జరిగిందని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనంటూ స్పష్టం చేశారు. ముందుగా కార్పొరేటర్లో అలాగే జిల్లా నాయకులు కలిసిన అనంతరం ఖచ్చితంగా పొలిటికల్ టూర్లోనూ పర్సనల్ టూర్ మీద వచ్చాను కాబట్టి ప్రస్తుతానికి ఏ విషయం మీద నేను మాట్లాడలేదు. అయిపోయిందండి, ఇవాళ వెళ్ళిపోతాను. ఏమండి ఏమండి చెప్పాను కదా ప్యూర్లీ లేదని. తిరంగ ర్యాలీలో పాల్గొంటున్నాను. తిరంగ ర్యాలీ నేనే ఇంకా నాకు ఎటువంటి కబురు రాలేదు. వస్తే పాల్గొంటాను. జరుగుతున్నారు ఇక్కడ. అండ్ ఇవాళ నేను కేవలం పర్సనల్ పని మీదే వచ్చాను తప్ప ఇది పార్టీకి సంబంధించిన పని మీద రాలేదు. సో దట్ ఎందుకంటే మాట్లాడటానికి నా దగ్గర ఏం మ్యాటర్ లేదు. ఇవ్వండి లేదండి, నేను పార్టీ పని మీద వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. రైట్ నో మై పర్సనల్ టూర్. మీరు వచ్చారు కాబట్టి నాకు తెలియదు, నేను చెప్పలేదు. బట్ మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని గౌరవించి కొంచెం కూర్చున్నాను. నాకు తెలియదు. ఐ గాట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలి అంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులు బ్యాంకు రుణాలకు చెందిన ఈఎంఐ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్రాజు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. 6,68,000 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. వీరు ₹1,00,000 చొప్పున 2017లో టిడ్కో ఇళ్ల కోసం చెల్లించారని అన్నారు. మిగిలిన దానికి బ్యాంక్ రుణం ఇచ్చారంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈఎంఐతో పాటు వడ్డీతోని కలిపి ₹5,000 లబ్ధిదారులు కడుతున్నారని అన్నారు. దీనివల్ల 10,72,000 మంది ఇబ్బందులు పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ విషయమే ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఈఎంఐ ప్రభుత్వం కట్టే విధంగా సంబంధించిన మంత్రి హామీ ఇచ్చారంటూ తెలియజేశారు. నిధులన్నీ అమరావతికే మళ్లిస్తున్నారని, ముందుగా టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని తాను డిమాండ్ చేస్తున్నానని అన్నారు. టిడ్కో ఇల్లు ఇచ్చే వరకు తాను పోరాటం కొనసాగిస్తానని అన్నారు. ఈరోజు ఎందుకంటే నా టూర్ షెడ్యూల్ క్లియర్గా ఇచ్చా, సిపి గారు పెట్టాను. అక్కడ గాజువాక పోలీస్ స్టేషన్ సిఐకి నేను టూర్ షెడ్యూల్ పెడితే కూడా జరిగిందంటే ఏదా అంటే మళ్ళా అక్కడ ఏ రకంగా సామ్రాజ్యం నడుపుతున్నాడో అర్థమవుతుంది. అంటే 100 మంది అక్కడ వస్తే 2 పోలీసులు పంపారంటే వాళ్ళు ఏం చేస్తారో అడుగుతున్నాను. దాన్ని డెఫినెట్గా వాళ్ళు దాడి చేసినంత మాత్రాన ఈ సింహం భయపడిపోదు. ఏదో భయపడిపోతారు అనుకున్నా కానీ దాడి చేసినట్టు నేను ప్రెస్ మీట్ పెట్టాను, సిపిని కలిశాను, నిన్న నర్సీపట్నం స్పీకర్ గారికి దృష్టి తీసుకెళ్లాను. అందువల్ల ఈరోజు గాంధీ మార్గంగా డెఫినెట్గా ధర్మయుద్ధం చేయబోతున్నాను.
ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా యుద్ధం టీడీపీతో కాదు ఇది. కానీ చాలామంది అపోహ తీసుకొస్తున్నారు రామ్ టీడీపీ యుద్ధం చేస్తున్నారని. చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ ఎ వార్ బిట్వీన్ పల్లా శ్రీనివాస్ అండ్ బీవరం. ఇట్స్ ఎ పర్సనల్ వార్, నాట్ ఏ పార్టీ వార్. మరోసారి చెప్తున్నాను. అందువల్ల పల్లా శ్రీనివాస్ నా పైన అటెంప్టివ్ మర్డర్ చేశాడు. అతను నేను ఏప్రిల్ 24th సిబిఐకి హోమ్ మినిస్టర్కి నేను ఢిల్లీలో ఫిర్యాదు చేశానని చెప్పి నన్ను చంపాలని చూశాడు మిస్టర్ పల్లా శ్రీనివాస్. అందువల్ల నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాకు ఎన్ని ప్రజెస్ వచ్చినా నేను బెండ్ అవను. ఎందుకంటే నేను మొండోడు, రాజుకంటే బలవంతుడు. రామ్ అనేవాడు మొండోడు. డిఫరెంట్గా ఎవడ మాట విన్ను. న్యాయం కోసం ఎంత యుద్ధం చేస్తాను. ఈరోజు ఇది పక్క పెట్టండి. నా పర్సనల్ వారిని నేను యుద్ధపోతున్న ప్రభుత్వం పైన. ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే 2017లో టిడ్కో ఇల్లు తీసుకొచ్చారు. 2,65,000 మందికి ఇల్లులు మంజూరు చేశారు. నాడు ₹1,00,000 కట్టారు. బ్యాంకులు రుణాలు ఇప్పించారు. మరి ఈరోజు 2025 అంటే 8 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎవరికి ఇల్లు చేతికి రాలే. ఈరోజు బ్యాంకు ఈఎంఐ 3,000 కడుతున్నారు. ఆ ₹1,00,000కి ₹2 వడ్డీ కడుతున్నారు. అంటే ₹5,000 కడుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో అసలు టిడ్కోయిలు ఎక్కడే ఆపేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తవుతుంది. రేపు June 12 సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం పాలన మీరు ఏం చేశారంటే ఇవాళ మీ వల్ల 10 లక్షల మంది, అంటే ఒక కుటుంబం 4 చొప్పున వేసుకుంటే 2,65,000 చేసుకుంటే మీ వల్ల 10,72,000 మంది మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఆ మధ్యన విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో పాయింట్లు లేవనెత్తినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏమని చెప్పిందంటే బ్యాంక్ ఈఎంఐ మేం కడతామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అది అమలు చేశారంటే అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు అడుగుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం. అమరావతి కోసం నాడు విశాఖపట్నంలో గలమెత్తింది నేనే. కానీ ఈరోజు అమరావతికి ఇస్తున్న ప్రయారిటీ ఈ 10,72,000 మందికి ఇవ్వట్లేదు. నేను ఒకటే కోరుతున్నాను. ముందు ఆ టిడ్కో ఇల్లు పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు చేతి పడిన తర్వాత అప్పుడు అమరావతి స్టార్ట్ చేయమని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ జీవీఎంసీలో వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేసుకెళ్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి అడ్డదారిలో కుట్రలు పన్నుతున్నారని మోడీ ప్రభుత్వం తీరుపై సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు దేశవ్యాప్త సమ్మెలో మే 20న ప్రతి కార్మికుడు పాల్గొని పిలుపునిచ్చారు. జగదాంబ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోయాయని, కార్మికుల జీతభత్యాల విషయంలో నేటికి ఏ స్పష్టత రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు దొడ్డిదారిలో అమ్మకాలకు తెరతీస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కార్మిక రంగ పోరాటాలతో ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయనివ్వమంటూ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఒక ప్రత్యేక ప్యాకేజీ తర్వాత అది ఇంప్రూవ్ అయ్యి తిరిగి నిలబడుతుందని కార్మికుల్లో ప్రజల్లో వచ్చినటువంటి ఆశలు ఈరోజు సన్నగిల్లిపోతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ముంచటానికే, విశాఖ స్టీల్ ప్లాంట్ను ముంచటానికే ప్యాకేజీని ప్రకటించారు. 2025లో ప్యాకేజీ ఇచ్చి 2026లో మూసేయటానికి వాళ్ళు పెద్ద పథక రచన చేసినట్టుగా కనిపిస్తోంది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో వాళ్ళ లంచ్ అవర్లో మీటింగ్లు పెట్టుకున్నారనే ఒక నెపంతో 4 ఎంప్లాయీస్కి, సాధారణ కార్మికులకి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి సంజాయిషి అడగలేదు. ఏకపక్షంగా యాజమాన్యం ఈ రకంగా కార్మికులను తొలగించడం అని అంటే, ఒకవైపు ఏమో 3 యూనిట్లు నడిపేస్తాం, 100% ఉత్పత్తి సాధిస్తాం, లాభాల్లో పెడతామని ఒకవైపు ప్రగల్భాలు పలుకుతూ, ఇంకోవైపు ఆ కార్మికులను ఉద్యోగాలను తొలగించి, బెదిరించి, నిర్బంధించి ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా 100% ఉత్పత్తి సాధించి స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం సాధ్యమా? కార్మికులను విశ్వాసంలో తీసుకోకుండా, కార్మికులను భాగస్వామ్యం చేయకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు లేదా మంత్రులు, వాళ్ళకి మద్దతు ఇచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి ఉత్పత్తి చేస్తారా? అలాగే ఒక 7 ట్రేడ్ యూనియన్ నాయకులకి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా సిఐటియు ప్రధానమైన నాయకుడికి అయోధ్య రామకేళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు రామస్వామి, ఇంకా రామకృష్ణ ఏఐటిసి వీళ్ళతో పాటు మొత్తం 7 నోటీసులు ఇచ్చారు. ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన చర్య. స్టీల్ ప్లాంట్ని కార్మికుల్ని భాగస్వామ్యం చేసి యూనియన్ని విశ్వాసంలో తీసుకొని నడిపిస్తే వీళ్ళంత త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడేది పూర్తి స్థాయి ఉత్పత్తిలోకి దిగుతుంది. రోజు కార్మికులను వేధిస్తూ, నోటీసులు ఇస్తూ, సస్పెండ్ చేస్తూ, మొన్నేమో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు.
డిస్ప్లేస్డ్ వాళ్ళు మన నిర్వాసితులు వాళ్ళను కూడా తొలగించడానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు 8,500 మందికి పూర్తి స్థాయి శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ఇవ్వకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రిటైర్ అయిపోతారు, ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి రిటైర్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళకి ఇస్తామని వాగ్దానం చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వాగ్దానం చేశాడు. ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? అసలు స్టీల్ ప్లాంట్లు ఇన్ని పరిణామాలు జరుగుతుంటే స్టీల్ కార్మికులు ఓటుతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు? ఎంపీ ఎక్కడున్నాడు? ఏం మాట్లాడరేమిటి? ఇదేనా మీరు కూడా చేస్తున్న పని అని చెప్పి అడుగుతున్నాను. ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంటి? ఈరోజు చేస్తున్న పని ఏంటి? బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ దీన్ని ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తుంటే మీరు వాళ్ళకి తాళం వేసి దీన్ని బలిపశువుని చేస్తారని చెప్పి అడుగుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ని తక్షణం ఈ అన్నింటిని ఉపసంహరించుకొని, సస్పెన్షన్ నోటీసులను ఉపసంహరించుకొని ఈ నెలతో మాట్లాడి దీన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగే విధంగా చూడాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులని వాళ్ళని పూర్తిగా అందరినీ తీసుకోవాలి. 20వ తేదీ సమ్మె అనేది జాతీయ స్థాయి సమ్మె. 20వ తేదీ సమ్మె జాతీయ సమ్మెలో ఈ కార్మికులు కూడా పాల్గొంటారు. వాళ్ళ హక్కు అది. వాళ్ళ హక్కుల్ని కాలరాసే ఇది వీళ్ళకి లేదు. 40 ఏళ్లుగా సాగుతున్నది ఫ్యాక్టరీలో, ఏ రోజు లేదు ఈ పరిస్థితి. మరి ఈరోజు ఎందుకు వచ్చింది? సుదీర్ఘకాలంగా ఎంతో మందికి సేవలు అందిస్తున్న పోర్టు ఆసుపత్రిని ప్రైవేటుకు ఇవ్వడం దారుణమని అన్నారు. అఖిలపక్ష కార్మిక నాయకులు పోర్టు యాజమాన్యమే సొంత నిధులతో హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే డిమాండ్తో గత 227 రోజులుగా అకేపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద చేస్తున్న నిరసన దీక్షలు వారు పాల్గొని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరమైన నిపుణులైన డాక్టర్లు, సిబ్బందిని, అధునాతన వైద్య పరికరాలు సమకూర్చాలి అంటూ డిమాండ్ చేశారు. ఏటా విశాఖ పోర్టు 100 కోట్ల లాభాలను ఆర్జిస్తోందని, ఇటువంటి తరుణంలో పోర్టు ఉద్యోగుల, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని వ్యాపారం చేయాలని చూడటం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ ఏడాది సుమారు 800 కోట్ల లాభాలను పోర్టు ఆర్జించిన విషయాన్ని గుర్తు చేశారు. దాంట్లో కొద్దిపాటి మొత్తాన్ని వెచ్చించిన పోర్టు ఆసుపత్రి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై యాజమాన్యం ప్రభుత్వం ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. ఎందుకంటే ఇది చేస్తున్నాం, పోర్ట్ హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయమని చేస్తున్నాం. పోర్ట్ ఏమైనా లాస్లో ఉందా ఏంటి? ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం 750 కోట్ల లాభాల్లో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 300 కోట్ల లాభాలు ఉంది. మన సొంత డబ్బులతోనే, మన నిధులతోనే అది అభివృద్ధి చేస్తే ఆ హాస్పిటల్ కూడా మనకి ఉంటుంది కదా అని రేపు పొద్దున్న ఏ కష్టం వచ్చినా సరే మన హాస్పిటల్, మన సొంత హాస్పిటల్ మనకు ఉంది, ఏ టైంకి వెళ్ళినా సరే మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అనేసి మనకి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఈ మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు భూములు ప్రైవేట్ వారికి ఇచ్చేద్దామని అంటున్నారు. ఈ హాస్పిటల్ ఏంటంటే ప్రైవేట్ వారికి ఇచ్చేస్తే వాళ్ళు ఏంటి అభివృద్ధి, మనకి ఏ ట్రీట్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే మనకి ఏదో ఉద్ధరిద్దామని కాదు. ఇక్కడ 7 ఎకరాల 10 సెంట్లు భూమి ఉంది. ఈ భూమిని వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద ఒక 300 కోట్లు 400 కోట్ల రూపాయలు అప్పు తెస్తారు బ్యాంకుల ద్వారా. దానికి ఒక 50 కోట్లు ఎంతో పెట్టి దానికి మిగతాది ఏంటంటే వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకుందామని చేస్తున్నారు తప్ప మన మీద ఏదో ప్రేమతో ఏదో మనకి మంచి మెడికల్ స్పెషలిటీస్ ఇద్దామనేసి ఏం కాదు. ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విశాఖలో చేపట్టిన నిరసనలో భాగంగా వారు ఈ సందర్భంగా మాట్లాడారు. జీవో నంబర్ 21 మరియు 31ని రద్దు చేయాలని వారు కోరారు.
మే 20వ తారీఖు నాడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మె బాట చేపట్టాయి. వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోల బంద్ను పాటించి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమ్మె బంద్ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒక పూట కడుపు నిండిన ఆటో డ్రైవర్ల మీద, చిల్లర వర్తకుల మీద, పేద కార్మికుల మీద భారాలు వేస్తున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా మే 20న జరిగేటువంటి ఈ సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో అండ్ మోటార్ కార్మికులకి వాహన మిత్ర 15,000 ఇస్తానన్నారు. జీవో నెంబర్ 21 రద్దు చేస్తానన్నారు. డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలల్లో స్కాలర్షిప్లు ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు సరికదా. ఇవాళ ఏమేనంటే డబ్బు లేదని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యేలకి, మంత్రులకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. మరి డబ్బులు లేనప్పుడు ఆలికేలకు ఇస్తున్నారు. కూటికి లేని పేదవాళ్ళు కడుపులు కొట్టడానికే మీరు పాల్పడుతున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. అందువల్ల ఎప్పటికైనా చంద్రబాబు జాతీయ జెండా ముసుగులో భారత జాతి యువతను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది అంటూ సిపిఎం నాయకులు శ్రీనివాసరావు మండిపడ్డారు. మొన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. లౌకికవాదంతో కుట్రలు పన్నుతున్నారు అంటూ వామపక్షాలపై విరుచుకుపడ్డ హిందుత్వవాదులు యుద్ధం ఆగడానికి గల కారణాలను విశ్లేషించాలి అంటూ డిమాండ్ చేశారు. అవమానం కాదని అడుగుతున్నాను. భారతదేశానికి అవమానం కాదా? బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి 16, 17, 18 రోజులు తిరంగ యాత్రలు పెడతారంట. తిరంగ యాత్రలు పెట్టేది ఇంకేమన్నా తెక్క యాత్రలు పెడతారా? అసలు జాతీయ జెండాని మోసే హక్కు వాళ్ళకు ఉందని అడుగుతున్నాను. జాతిని తాకట్టు పెట్టి అమెరికాకి జాతీయ జెండా పోసి జనాన్ని మోసం చేయటం కాదా? అక్కడక్కడ అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇప్పటిదాకా లౌకిక పార్టీ గట్టిగా నిలబడింది లౌకికవాదం వైపు. అనేక మంది కోరుకుంటున్నారు లౌకికవాదం బలపడాలని, మత సామరస్యం బలపడాలని. కానీ తెలుగుదేశం తీసుకుపోయి బీజేపీలో విలీనం చేసేట్టు కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో బీజేపీ పిలిపిస్తే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం కలవటం ఏంటి? వాళ్ళతోటి వీళ్ళకేం స్వేచ్ఛ లేదా? స్వతంత్రం లేదా? విలీనం చేసేస్తారా బీజేపీలో తెలుగుదేశం తీసుకుపోయి? తిరంగ యాత్రలు కాదు చేయాల్సిన ఈరోజు ప్రజల విశ్వాస యాత్రలు. వీళ్ళు విశ్వాసం కోల్పోయారు, ప్రజల విశ్వాసాన్ని. ఇప్పుడు పహల్గాం దుర్మార్గం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పెట్టి దాడులు చేసి ఉగ్రవాద శిబిరాల మీద ఆపరేషన్ సింధూర్ జయప్రదం అయిందని రాజ్నాథ్ సింగ్ ప్రకటించాడు. ఇంకా ఆ తర్వాత కాల్పులు కొనసాగాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ కాల్పులు చేసి మనం ఎదురు కాల్పులు చేస్తాం, తేల్చుకుంటాం. కానీ మేము పాక్ ఆక్రమిత కాశ్మీర్ని, పాకిస్తాన్ సంగతి మొత్తం తేల్చేస్తాం, వాళ్ళ మిలిటరీ కేంద్రాలను ధ్వంసం చేస్తామని బయలుదేరారు. సడన్గా కాల్పుల విరమణ ప్రకటించారు. జయప్రదం అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ జయప్రదం అయిందని ఒకసారి ప్రకటించిన తర్వాత రాజ్నాథ్ సింగ్ మళ్ళీ కాల్పుల విరమణ అర్థం ఏమిటి? పోనీ ప్రకటిస్తే మనం ప్రకటించాలి. మన జయప్రదం మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. ఆ రోజే ప్రకటించుంటే మన గౌరవప్రదంగా ఉండేది. మేము చెప్పాము ఉగ్రవాదం మీద యుద్ధం చేద్దాం, పోరాటం చేద్దాం. ఉగ్రవాదంలో ఎవరైతే పహల్గాంలో దాడి చేశారో వాళ్ళు ఒక్కరిని కూడా పట్టుకోవాలా. ఇప్పుడు యుద్ధ విరమణ పాకిస్తాన్ మా కాళ్ళ దగ్గరికి వచ్చింది, ఓడిపోయిందని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏం హామీ ఇచ్చింది పాకిస్తాన్ మనకి? మేము ఉగ్రవాదం పట్టిస్తామని చెప్పారా? ఉగ్రవాద శిబిరాలు నాశనం చేస్తామని చెప్పారా? లేకపోతే ఇద్దరం కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కొందామని చెప్పారా? ఏం చెప్పారు? ఏం హామీ ఇచ్చింది పాకిస్తాన్ మనకి విరమణ చేయడానికి? అంటే ఏ హామీ లేకుండానే ట్రంప్ మాటల మీద వీళ్ళు యుద్ధ విరమణ ప్రకటించారు. అంటే ఇప్పుడు ఏమంటారు? ట్రంప్ కాదు పాకిస్తాన్ మమ్మల్ని అడిగింది అంటున్నారు. పాకిస్తాన్ ఏమంటే భారతదేశం మమ్మల్ని అడిగింది అంటారు. ఒకరు అడిగింది, పాకిస్తాన్ అడిగితే యుద్ధ విరమణ చేస్తారా? పాకిస్తాన్ కోరింది యుద్ధం చేయమని ప్రజలు కోరారా? మన దేశ ప్రజలు కోరారా? మీరే పోయారు మొత్తం తేల్చేస్తాం పాకిస్తాన్ సంగతని. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే జాతిని తాకట్టు పెడతారా? అందువల్ల జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది అమెరికాకి ప్రభుత్వం. అందుకని మేము ప్రజలకు వాస్తవాలు ఈరోజు మొత్తం అబద్ధాలే ఒక సంస్కృతిగా రాజ్యం వెళ్తున్నది. ఏ వాస్తవాలు చెప్పటంలా అప్పుడప్పుడు రక్షణ శాఖ వాళ్ళు ప్రకటిస్తున్నారు, మిలిటరీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పే విషయాలు తప్ప ఏవి వాస్తవాలు లేవు. రాజకీయ నాయకులు చెప్పేది ఏది, మీడియాలో వచ్చే అన్నీ కూడా మిస్లీడ్ చేసేస్తున్నారు ప్రజల్ని. పైగా వీళ్ళు బీజేపీ వాళ్ళు
ఆమె ఖురేషి చాలా ధైర్యవంతురాలు. ఆమె స్క్వాడ్రన్ లీడరు. కేవలం ఆమె అధికార ప్రతినిధి. తాము అధికార ప్రతినిధి చెప్పినందుకు ఉగ్రవాదులు సోదరి అంటాడా బీజేపీ ఎమ్మెల్యే? ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళకి ముట్టిగా వేసింది. అసలు అటువంటి వాడిని బీజేపీలో ఎలా ఉంది? బీజేపీ స్పందించలా? బీజేపీలు ఉంచుకుంటారు మీరు అతన్ని? సుప్రీంకోర్టు స్పందించింది, బీజేపీ స్పందించలా? ఉగ్రవాదుల సోదరా? మన భారతీయ సోదరా? ఇప్పుడు ఆయన విక్రమ్ మిస్రీ, ఆయన అధికార ప్రతినిధి, సెక్రటరీ రష్యన్ శాఖకి. గవర్నమెంట్ ఏది చెప్పమంటే చెబుతాడు. కాల్పులు విరమణ అయిన తర్వాత ఆయన కూతురు మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ మీద ట్రోలింగ్ చేయండి. ఇదంతా ఆర్ఎస్ఎస్ మోక. యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించి ఇప్పుడు ఏళ్ల మీద, సైనికుల మీద, అధికారుల మీద ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు దీని బాధ్యత మోడీది. 18వ రోజు కొనసాగుతున్న దీక్షలు, సిహెచ్ఓల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ గత 17 రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 18వ రోజు గురువారం దీక్షను కొనసాగిస్తూ సిహెచ్ఓలు వారి డిమాండ్లను నినందించారు. ఎన్హెచ్ఓలతో సమానంగా తమకు కూడా జీతభత్యాలు అందించాలని, తమను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని సిహెచ్ఓగా 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. మేము ఇక్కడ 18 days నుంచి కంటిన్యూస్గా సమ్మె చేస్తున్నా సరే మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. మా యూనియన్ లీడర్స్ అందరూ కూడా చాలాసార్లు స్టేట్ దగ్గరికి వెళ్ళి అడగడం అది జరుగుతుంది, కానీ ఇప్పటికి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు. మేము 18 days నుంచి కంటిన్యూస్గా ఇక్కడ ఎండలో కూర్చొని సమ్మె చేయడం అనేది జరుగుతుంది. మా డిమాండ్స్ అనేవి ముఖ్యంగా మాకు రెగ్యులర్ చేయాలండి. 6 years అయిన వాళ్ళందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఆయుష్మాన్ జీవోలో ఉంది, కానీ మాకు రెగ్యులర్ అనేది చేస్తామని ఇప్పటి వరకు ఎవరు ఏమీ చెప్పలేదు. మా ఇన్సెంటివ్స్ కూడా విడుదల చేయకుండా ఇంకా ఉంచుకోవడం జరుగుతుంది. మా ఇన్సెంటివ్స్ కూడా విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఎన్హెచ్ఎంలోని 23% హైక్ అనేది మొత్తం ఎన్హెచ్ఎంలో జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ పెంచడం అనేది జరిగింది, కానీ మమ్మల్ని ఎందుకు తీసేశారో మాకు తెలియదు. కానీ ఉపరితల ఆవర్త ద్రోణి సముద్ర తీరానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మధ్యప్రదేశ్ వైపు చురుకుగా కదులుతుందని వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. ఈ మేరకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంలో బెలూన్ ద్వారా ప్రస్తుత వాతావరణ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రానున్న 6 రోజుల్లో ఉత్తర కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల చంద్రమౌదురు జల్లులతోని కూడిన వర్షం ఉంటుందని తెలియజేశారు. వీటితో పాటు రాష్ట్రంలో సంవహన వాతావరణ పరిస్థితులు ఉండటం వలన వాటికి అనుకూలమైన పరిస్థితులైన తేమ మరియు మిగతా అనుకూలమైన పరిస్థితులు లైక్ ఇన్స్టెబిలిటీ, లిఫ్ట్ మెకానిజమ్స్ సపోర్ట్ చేయటం వలన కోస్తా జిల్లాల్లో ఈ వారం రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో 6-7 రోజుల్లో అది
1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటూ తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలకు 6-7 రోజుల్లో అది 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. రాబోయే 5 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. మరియు తదుపరి 3 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓన్లీ విండ్ డైరెక్షన్, విండ్ స్పీడ్కి తెలుసుకోవటానికి పైలట్ బెలూన్ అనే ఒక చిన్న బెలూన్ని రిలీజ్ చేస్తాము. అది చెందే గమనాన్ని బట్టి విండ్ డైరెక్షన్, విండ్ స్పీడ్ని మాకున్న మెథడ్స్ ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. అదే ఉష్ణోగ్రతలు, తేమతో పాటు విండ్ డైరెక్షన్, విండ్ స్పీడ్ కూడా కావాలి అంటే అవి తెలుసుకోవటానికి ఒక వ్యవస్థ ఉంది. దాన్ని రేడియో సోండే, రేడియో విండ్ RSRW అంటారు. దాన్నే ఇప్పుడు GPS పరికరం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనే వ్యవస్థ ద్వారా రేడియో సౌండింగ్ అనేది మనం ఈ బెలూన్ సహకారంతో రిలీజ్ చేస్తాము. ఒక పరికరం, ఆ పరికరంలో ఉన్న సెన్సార్స్ సాయంతో భూ ఉపరితలం నుంచి ఇంచుమించు 20-30 కిలోమీటర్ల ఎత్తు వరకు వివిధ లెవెల్స్లో టెంపరేచర్సు, హ్యూమిడిటీ, విండ్ డైరెక్షను, విండ్ స్పీడు ఏ విధంగా ఉన్నాయి, లైక్ ఫ్రీజింగ్ లెవెల్ కనుక్కోవాలన్నా, ట్రోపోపాజ్ ఎక్కడ కనుక్కోవాలన్నా ఇవన్నింటికి తెలుసుకునే ఒక వ్యవస్థే ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆధారంతో పనిచేసే రేడియో సౌండింగ్ విధానం. శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి జాతరోత్సవాల్లో జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురంలోని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన నీలధర యాత్రలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జ్ఞానాపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు భారీగా స్థానిక మహిళలతో పసుపు నీళ్ల బిందెలు పట్టుకుని జరిగిన యాత్రలో వాసుపల్లి పాల్గొని చీర, పసుపు, కుంకుమ బుట్టను తలపై పెట్టుకుని ఆలయానికి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఆయనతో పాటు వైసీపీ కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణిమ, తోట పద్మావతి, కోరుకొండ వెంకట స్వాతిదాస్, రెయ్యి వెంకటరమణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఎంతగానో కృషి చేశారని అన్నారు. మళ్లీ ప్రజల ఆశీస్సులతో రానున్న జగన్ ప్రభుత్వంలో పంటల తల్లి, సంతాన దేవతగా ప్రసిద్ధిగాంచిన ఇక్కడి శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయాన్ని మరింత విస్తరించే విధంగా కృషి చేస్తారని అమ్మవారి పాదాల సాక్షిగా వాసుపల్లి తెలియజేశారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ గతంలోని ఇక్కడ ఆలయాన్ని తొలగించే ప్రక్రియలో వాసుపల్లి గణేష్ కుమార్ అడ్డుకుని స్థానికంగా అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధికి తోడ్పడారని అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వంలోనే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో భక్తులకు సౌకర్యార్థం అన్ని వస్తువులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధిని అడ్డుకునే కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్థానిక అమ్మవారి ఆలయంలో శాశ్వత షెడ్లు నిర్మాణం చేయాలంటూ డిమాండ్ చేశారు. శ్రీ ఎర్నమ్మ అమ్మవారికి జరుపుతారు. ప్రధానమైన ఘట్టం ఈరోజు జలధార. అలాంటి ఆ దంపతులు ఇద్దరు కూడా ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ మన శివాలయం దగ్గర నుండి కూడా అమ్మవారికి సుమారు 500 బిందులతో నీళ్ళతో, ఆ తర్వాత పట్టు వస్త్రాలతో రావడం జరిగింది.
ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి మనసారా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎర్రనమ్మ అమ్మవారు పొలిమేరులో మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు నడిబొడ్డిన ఈ అమ్మవారు ఉంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఆ అమ్మవారికి వేటలేసి ఇక్కడే భోంచేసి వెళ్ళడం. దీనికి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా, దీనికి 1 ఎకరం సైట్ని కేటాయించి, ఈ రైల్వే వారి సైట్ని కేటాయించి, మా శ్రీధర్ గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి 1 ఎకరం, ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చేలాగా, ఎందుకని అనేక సందర్భాల్లో రైల్వేకి ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చి మనం తీసుకున్నాం. మరి అమ్మవారికి ఇక్కడే ఖాళీ స్థలంలో 1 ఎకరం భూమి కేటాయించే. వాద న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నిత్యం ప్రజాక్షేత్రంలో జన సైనికులు నిర్దిష్ట ప్రణాళికలతో సాగాలి. విశాఖపట్నంలో భాగంగా ఎమ్మెల్సీ నాగబాబు దిశానిర్దేశం. జెండా చూపి భారత జాతిని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్ అంశంపై మోడీ తీరుపై మండిపడ్డ సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు. ఘనంగా ప్రారంభమైన జ్ఞానాపురం శ్రీ శ్రీ ఎర్రిమాంబ ఆలయ వార్షికోత్సవాలు. నీలతార కార్యక్రమంలో భాగంగా ఘటాలతో అమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. వాది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.